కొంతమంది నిన్న ప్రెస్ మీట్లలో విజ్ఞత గురించి ఆ వార్డింగ్స్ గురించి ఆ మాటల గురించి మాట్లాడుతున్నారు. దానికోసం ఇన్ని రోజుల నుంచి నా ప్రెస్ మీట్లన్నీ మీరు అన్ని ఉన్నాయి, రికార్డెడ్ ఉన్నాయి. ఎక్కడన్నా నేను వార్డు స్లిప్ అయినామా, మేము ఎవరం స్లిప్ అయినామా, ఆయననే వాడు వీడు వాడు అంటున్నాడు. ఎన్ని అన్నా కూడా ఎలక్షన్ల ముందు అన్ని అంగులు ఉండే నాకు ఏం లేకుండే, మేము రోడ్డు మీద పడ్డాం, ఏమైందో తెలియదు. అన్ని అంగులు ఉన్న రోజే పెద్ద చౌరస్తలో వనపర్తి చౌరస్తలో చెప్పిన బిడ్డ నిరంజన్ రెడ్డి మాకు మా జోలికి వచ్చిన నీవు బల్పు మాటలు మాట్లాడినా, నీకు ఈ ఎక్కువ మాటలు మాట్లాడినా, మందవరం తీసుకొని మాట్లాడినా, నువ్వు గుండు చూతో వస్తే నేను గడ్డపారు తీస్తామని చెప్పినాం, దించినాం. ఇప్పుడు కూడా మళ్ళీ నేను అదే ఆయనకు హెచ్చరిక చేస్తున్నా. ఆ వార్డింగ్స్ అనేది ఆయనకు కాదు, ఆయన కోసం మాట్లాడాలని చెప్తున్నా. ఇవన్నీ ప్రూఫ్స్ మీరు చూసుకోండి. ఈసారి నువ్వు వనపర్తి ఇప్పించి బట్టలు పెట్టి ఊరికి నుంచి ఇప్పించి పంపిస్తారా? ఆ మాటలు కూడా మీరు ఆయన మాట్లాడింది వినండి, నేను మాట్లాడింది వినండి. మేము ఎక్కడ ఆ విజ్ఞత మాకుంది, వాట్స్ ఎక్కడ స్లిప్ కాదు. దాంతోపాటు ఇది ఆ నిరంజనకి సంబంధించిన ఆ కబ్జాకు సంబంధించిన ఇష్యూ మీద ఇప్పటివరకు చెప్పినాం, వనపర్తి సమాజానికి చెప్పినాం, తెలంగాణ రాష్ట్రానికి చెప్పినాం. దీని మీద గౌరవ కేసీఆర్ గారు పార్టీ ప్రెసిడెంట్, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, వాళ్ళిద్దరికి నేను డిమాండ్ చేస్తున్నా ఇక్కడ నుంచి వనపర్తి నుంచి నిరంజన్ రెడ్డి చేసిన భూ కబ్జాను విత్ రికార్డ్ విత్ గవర్నమెంట్ అఫీషియల్తో మేము ప్రూవ్ చేసినాం. మీరు నిరంజన్ రెడ్డిని సమర్థిస్తారా, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? మీరు డిసైడ్ చేయాలి. మీరు సస్పెండ్ చేయకపోతే త్వరలో మేము కార్యాచరణ చేస్తాం. ఎట్లా అని వనపర్తిలో ఎట్లా తిరుగుతాడో అది కూడా మేము చూస్తాం. దాని మీద ఎంతవరకైనా మా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. తప్పకుండా ఈ కేసులో జైలు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. చట్టం దాని పని చేసుకొని పోతావు. దాంతోపాటు ఈ కృష్ణా వాటర్ మీద మాట్లాడతాడు ఆయన. మీరందరూ విన్నారు నిన్న కృష్ణా వాటర్కి సంబంధించి ఈ వనపర్తికి సంబంధించి ఒక కలెక్టరేట్ బిల్డింగ్ తెచ్చిండు, ఆయనే తెచ్చిండని చెప్పినాం. ఇంకొక అగ్రికల్చర్ ఒక కాలేజ్ తెచ్చిండు, ఆయనే చెప్పినామని చెప్పినాం. జిల్లా తెచ్చిండు, ఆయన ఉన్నప్పుడు వచ్చినాయని చెప్పినాం. మేమేం కాదనిలే. కానీ ఆ 3-4 చెప్పి వనపర్తి డెవలప్మెంట్ అంటే అది కాదని చెప్పినప్పుడు మొన్న దిగిపోయిన తర్వాత చాలా సార్లు వేదికల మీద నేను విన్నా, మా వాళ్ళు కూడా విన్నారు. ఏం చెప్తాడు ఆయన? మేము తెచ్చిన జీవోలు అంటాడు. ఎగ్జాంపుల్, ఆయన తెచ్చిన జీవో ఐటీ హబ్ ఉంది. ఐటీ హబ్కు జీవో లేకుండా ఆయన కేటీఆర్ గారు నాగవరం దగ్గర ఫౌండేషన్ వేసినారు. జీవో లేదు, దాని మీద క్రిమినల్ కేసు పెట్టాలి. మేము జీవో తెచ్చినాం. దాంతోపాటు నీళ్ళ నిరంజన్ అని పెట్టుకున్నాడు. ఎవడు బాబు జాగిరది? నీళ్ళు చేసింది ఎవరు? బిల్లులు లేకుండా, టెండర్ లేకుండా వచ్చింది ఎవరు? గుడిపల్లి పంప్ ఎవరు కట్టిండ్రు? గుడిపల్లి రిజర్వాయర్ ఎవరు కట్టిండ్రు? జొన్నలపాడు ఎవరు కట్టిండ్రు? ఎల్లూరు ఎవరు కట్టిన్నారు? అక్కడ పంప్ హౌస్ ఎవరు చేస్తున్నారు? ఈ గుడిపల్లి నుంచి కల్వకుర్తి వరకు పోయే కెనాల్ ఎవరు చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ చేసింది. దాని తర్వాత అప్పుడు చిన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ఆ లెఫ్ట్ కెనాల్ నుంచి 10,000 ఆయకట్టు కోసం వనపర్తికి జీవో తెచ్చింది. కాకపోతే అల్లిపూర్ దగ్గర ఒకటి, లట్టుపల్లి దగ్గర 2 చిన్న రెగ్యులేటర్లు కట్టి వనపర్తికి నీళ్ళు వచ్చినాయి. అది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చేసిందే. ఒకవేళ వనపర్తికి తెచ్చిన జీవోలే మేము ఇంప్లిమెంట్ చేస్తాం నీవంటే వాటర్కి సంబంధించి తెచ్చిందంతా కాంగ్రెస్ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ చేసిందని ఒప్పుకున్నారు. జనరల్ గా పార్టీ మారినప్పుడు అవన్నీ జనరల్ గా ఉన్న స్కీమ్స్ అన్ని రెగ్యులర్ అవుతాయి. అది కాకుండా కొన్ని బిల్స్ మీద మాట్లాడుతున్నారు. బిల్స్ ఏదో నేను ఇప్పించిన వనపర్తి నియోజకవర్గం గురించి 274 కోట్లు ఆయన దిగిపోయే నాటికి వనపర్తి కాంట్రాక్టర్స్ బిల్ పెండింగ్. ఆ కాంట్రాక్టర్స్ మీద నీ వల్లే కదా, నీవు టెండర్ ఇప్పించిన వాళ్ళే కదా. నేను టెండర్లో వనపర్తిలోకి అందరూ బిల్లులు ఇప్పించిన. ఎందుకు ఇప్పించిన? డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసం. దాన్ని కూడా మీరు అపార్థాలు చెప్తున్నారు. మీ దగ్గర ఎక్కడన్నా ప్రూఫ్ ఉంటే, నేను ఎక్కడన్నా తప్పు చేసినట్లు మీరు ప్రూవ్ చేయండి, నేను సారీ చెప్తా. నాకేమి ఇవ్వలేవు, నేను అంతా పర్ఫెక్ట్ ఉన్నా. దాని మీద కూడా మాట్లాడాలి. పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడతాడు. మేము 90% కంప్లీట్ చేసినాం అవగాహన లేకుండా, మిగతా 10% చేస్తలేరని. దాని మీద మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక కమిటీ వేసేసి మొత్తం పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ కావాలంటే ఎంత కావాలంటే ఒకటి ఎనాలిసిస్ వచ్చింది. ఈయనేమంటాడు మేము 90% ఖర్చు పెట్టినా అంటాడు. 27,400 కోట్లు బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టింది. నేనేం కాదంటే 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చారా? కాళేశ్వరం 1,00,000 కోట్లకు ఖర్చు పెట్టి 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చారా? ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చేసిన స్కీమ్స్ తోనే 1,60,00,000 మెట్రిక్ టన్ను ఇప్పుడు మనకు ఒరే వచ్చింది. వాళ్ళు చేసిన 2 పాలమూరు రంగారెడ్డి కానీ కాళేశ్వరం నుంచి ఎకరాకి ఇవ్వకుండానే 2 సీజన్లు కలిపి దాదాపు 3 కోట్ల మెట్రిక్ టన్ను ఒరే వచ్చింది. అంటే ఎవరు చేసినట్టు ఇది?
కాంగ్రెస్ పార్టీ చేసినట్లు. పాలమూరు రంగారెడ్డిలో ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ 10% గురించి నేను ఈ పత్రికా ముఖంగా ఆయన డిమాండ్ చేస్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. మా సీఎం గారిని, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మేము కన్విన్స్ చేసి మా వాళ్ళందరూ వనపర్తించుకోవాలని రిక్వెస్ట్ చేసుకుని, అన్న ఆ నిరంజన్ రెడ్డి చెప్తున్నాడు తెలివితో ఒక దద్దమ్మ 10% పెడితే పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అవుతుందంటే 2700 కోట్లు, 27,000కి 10% అంటే 2700 కోట్లు, 2700 కోట్లు మేము రిలీజ్ చేపిస్తాం. ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేసే దమ్ము ధైర్యం నీకు కేటీఆర్ ఉందా? మీ కాంట్రాక్టర్లు కదా, మీరే టెండర్లు పిలిచారు కదా. సో 2700 కోట్లు మా సీఎం గారితో మా ఇరిగేషన్ మంత్రి రిలీజ్ చేపిస్తాం, మీరు కంప్లీట్ చేస్తారా? ఆ ప్రాజెక్ట్ కాస్ట్ యాజ్ అంటే 60,000 కోట్లు అవుతుంది. సో ఇట్లా పబ్లిక్ ను అంతకుముందు ఎలక్షన్ల ముందు మాయ చేయాలని చూసిండ్రు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆ నవంబర్ ఎలక్షన్ ఉంటే అక్టోబర్ లో అందరూ అన్ని ఊళ్ళ నుంచి చెంబులు, లోడలు, బకెట్లు అన్ని తీసుకుంటాడు అర్జెంట్ ఎల్లూరుకు మేము పాలమూరు రంగారెడ్డి జాతికి అంకితం చేస్తామని చెప్పి మోటార్ ఆన్ చేసి ఆయన హైదరాబాద్ దిగుల్లో హెలికాప్టర్ మోటార్ బంద్ అయింది. అది వాళ్ళ సిద్ధశుద్ధి. సో 2 రోజుల కిందట మా ముఖ్యమంత్రి గారు జలసభలో మీటింగ్ పెట్టి కృష్ణా నది మీద ఉన్న అన్ని ప్రాజెక్టులు డిప్యూటీ సీఎం ను, క్యాబినెట్ ను అందరిని రిక్వెస్ట్ చేసి మామనాడు మీటింగ్ లో అఫీషియల్ గా చెప్పిండు. ఎవ్రీ ఇయర్ ప్రతి బడ్జెట్ లో ఉమ్మడి మామనాడు జిల్లాకు 20,000 కోట్లు కేటాయించి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసేది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి సర్కారే. అది కూడా దృష్టిలో పెట్టుకున్నారు. దాంతో పాటు ఈ 1000 కోట్ల గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. నేను ఆల్రెడీ పత్రికా మిత్రులకు అందరూ జీవో నెంబర్లతో సహా ఇచ్చిన, శాంక్షన్ తెచ్చింది సరే ఎక్కడ స్టార్ట్ అయినా అంటారు. మార్చి 2nd రోజు సీఎం గారు వనపర్తికి వచ్చి ఫౌండేషన్ చేసిండ్రు. దాని తర్వాత 100 కోట్ల పంచాయతీరాజ్ అభివృద్ధి రోడ్లు టెండర్లు అయినాయి, పెద్దల్లో 30 బెడెడ్ హాస్పిటల్ టెండర్లు అయినాయి. దాంతో పాటు వనపర్తిలో టెంపుల్ సంబంధించింది అయింది, R&D టెండర్లు అయినాయి. ఓన్లీ ఆ సీఎం గారు చదువుకున్న స్కూల్ ఒకటి, ఇంటిగ్రేటెడ్ ఒకటి, హాస్పిటల్ ఒకటి 570 crores 3 కలిపి అవి కూడా టెండర్ ప్రాసెస్ ఉన్నాయి. సీఎం గారు వేసిన ప్రతి టెండర్, ప్రతి ఫౌండేషన్ 100% వారం 10 రోజుల్లో టెండర్ పిలిచే బాధ్యత 1000 కోట్లకు వాళ్ళకి చూపించే బాధ్యత నాదే. వాళ్ళలాగా ఇక్కడ పక్కన హై స్కూల్ ఉంటుంది, హై స్కూల్లో వాళ్ళకు అటు ఫౌండేషన్ వేసి స్టేట్ లాంచింగ్ ప్రోగ్రామ్ అని ఏంటంటే మన ఊరు మన బడి ఇక్కడనే లాంచింగ్ చేసింది. ఆ శిలాఫలకం తప్ప కనీసం లాంచింగ్ చేసిన వనపర్తిలో కనీసం ఆ స్కూల్స్ వాష్రూమ్ లేవు. అది వాళ్ళ ఘనత. ఇది మా సీఎం గారు చదువుకున్న స్కూల్ 50 కోట్లు పెట్టి మోడల్ గా స్కూల్ తయారు చేసే బాధ్యత మాది. వనపర్తి అభివృద్ధి అంటే ఎట్లుంటుందో, వనపర్తిలో ఎట్లా చేస్తున్నాం, ఎందుకు చాలా నేను చెప్తున్నంటే, నేను సర్పంచ్ గెలిచిన సెకండ్ టైం, ఫస్ట్ టైం గెలిచినాం, సెకండ్ టైం ఇనామస్ అయినాం. ఎంపీటీసీ నిలబడ్డప్పుడు 1265 మెజార్టీతో గెలిచినాం, ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు 25,000తో గెలిచినాం. నాకు ఇంతవరకు నేను ఎలక్షన్ నిలబడి ఓడిపోలే, ఓటమే లేదు. అట్లనే సర్పంచ్ నుంచి, ఎంపీపీ నుంచి ఎమ్మెల్యేగా నేను చేసిన పనులకు కానీ ఇప్పటి వరకు ఒక జిల్లా అధికారి కానీ నెంబర్ కూడా కొత్తగా నా మొబైల్ యాడ్ చేసుకోలేదు. అంటే వనపర్తి డెవలప్మెంట్ మీద, వనపర్తి అడ్మినిస్ట్రేషన్ మీద నాకు అంత గ్రిప్ ఉంది. నువ్వు ఎట్లా డెవలప్ చేయాలో తెలుసు. నీలాగా ఉదయం ఇక్కడ, సాయంత్రం అక్కడ, మధ్యాహ్నం పక్కల అక్కడ ఎక్కడ పోము, వనపర్తిలోనే ఉంటాం, వనపర్తి డెవలప్మెంట్ చేస్తాం. ఏదైనా హైదరాబాద్ పోతే జీవోల కోసం పోతాం. ఇవన్నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని నిరంజన్ రెడ్డి గారికి మళ్ళొక్కసారి చెప్తున్నాం. నిన్న మొన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. గన్పూర్ సంబంధించిన గణప సముద్రం టెండర్లు పిలిచారు, కమిషన్లు దొరికారు. బుద్ధారం టెండర్లు పిలిచారు, కమిషన్లు దొరికారు. దానికి ల్యాండ్ అక్విజిషన్ లేదు, ఓ రేటు ఫైనల్ చేయలేదు, ఓ డిజైన్ ఫైనల్ చేయలేదు. అవన్నీ నేను ఫైనల్ చేసి వాళ్ళ 5.5 లక్షలు ఇస్తా ఉన్నారు ఎకరా. నేను 13 లక్షలు కలెక్టర్ గారితో మాట్లాడి, సీఎం గారితో మాట్లాడి 13,40,000 ఎకరానికి ల్యాండ్ అక్విజిషన్ అని చూపిస్తున్నాను. ఇప్పించేసి దానికి డిజైన్లు అన్ని అప్రూవ్ చేసి ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేసినాం. మీరు చేసిన పాపం అంతా మేము కడుగుతున్నాం. ఒకరోజు మన విలేకరులే అన్నారు, అది అటు సైడ్ పోయి ఆయన చేసిన పాపం అంతా కడితే 5 ఏళ్ళు నీకు అదే పని సరిపోతుంది, సో వేరే పని చేయాలని మనల్ని కూడా సజెషన్ చేసారు. సో ఆయన కూడా ఆ వర్కులు మధ్యలో ఆగిపోకూడదని అవన్నీ చేస్తున్నాం.